సిద్దిపేట జిల్లాలో రక్షణ లేని బావులు ప్రజల ప్రాణాల్ని మింగేస్తున్నాయి. రహదారుల పక్కన మూల మలుపుల్లో పొంచి ఉన్న బావులు మృత్యువులుగా మారుతున్నాయి. ఏళ్ల తరబడిగా జనం చనిపోతున్నా పాలకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు అప్పన్నపల్లి ఘటనతోనైనా అధికారులు మేల్కొంటారా? సిద్దిపేట జిల్లాలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లడంతో నలుగురు జలసమాధి అయిన ఘటన అందర్నీ కలిచివేసింది. జిల్లాలోని ప్రధాన రహదారులు, అంతర్గత రహదారులపై ప్రయాణం వణుకు పుట్టిస్తోంది. రోడ్ల పక్కనే ప్రమాదకరంగా ఉన్న వ్యవసాయ బావులు, మూలమలుపులు డేంజర్ జోన్లుగా మారాయి. చాలా చోట్ల హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఓపెన్ బావులకు రక్షణ గోడలు లేకపోవడం, హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో జనం ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈ సంవత్సరాల క్రితం ఈ డబల్ రోడ్ వేయడం జరిగింది. అప్పుడు రవాణా లేకుండే, ఇప్పుడు వందల వాహనాలు పోతున్నాయి కాబట్టి చాలా టర్నింగ్ ఉన్నది. ఈ ఆర్ఎంబి అధికారులు స్పందించి దీనికి రిటర్నింగ్ వాళ్ళు కట్టినట్లయితే ఇటువంటి బావిలు మా ఊర్లోనే ఒక 5 బావిలు ఉన్నవి రోడ్డు పొంటి, వీటన్నిటిని కొంచెం చర్య తీసుకొని గవర్నమెంట్ తొందరగా రిటర్నింగ్ వాళ్ళు కట్టినట్టయితే ఇటువంటి యాక్సిడెంట్లు పునరావృతం కాకుండా ఉంటాయని కోరుకుంటున్నాము. చాలా బాధాకరము. వాళ్ళ కుటుంబమే పోయింది కాబట్టి ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని చెప్పి మరీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. గతంలోనూ వాహనాలు రోడ్డు పక్కన రక్షణ లేని బావుల్లోకి దూసుకెళ్లి చాలా మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు జరిగాయి. చిట్టాపూర్ శివారుల్లో కారు బావిలోకి దూసుకెళ్లిన దుర్ఘటనలో 3 జలసమాధి అయ్యారు. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కూతుర్ని ఇంటికి తీసుకురావడానికి కారులో బయలుదేరిన తల్లి కొడుకులను దారిలోనే మృత్యువు రక్షణ లేని వ్యవసాయ బావి రూపంలో వారిని కబలించింది. అంతేకాకుండా సహాయ చర్యల కోసం వచ్చిన గజ ఈతగాళ్లలో ఒకరైన నరసింహులు అనే వ్యక్తి కారును బావిలోంచి తీసుకురావడానికి ఉపయోగించిన తాడు బిగుసుకుపోవడంతో బావిలోనే మృతి చెందడం మరింత విషాదాన్ని మిగిలించింది. ఈ ఘటనలే కాదు, జిల్లాలో ఇంకా అనేక ప్రాంతాల్లో రహదారుల వెంట ఉన్న ఇలాంటి బావులు అత్యంత ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. ఎప్పుడేం జరుగుతుందో, ఎలాంటి విషాదకరమైన వార్త వినాల్సి వస్తుందోనన్న ఆందోళన నెలకొంది. గతంలోనే బీఆర్ఎస్ హయాంలో అప్పటి ప్రభుత్వం చేపట్టిన పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా ఇలాంటి బావులను పూడ్చివేయాలని చెప్పినప్పటికీ అధికారుల నిర్లక్ష్యం ప్రజలకు ప్రాణ సంకటంగా పరిణమిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిద్దిపేట నుంచి దుబ్బాక వెళ్ళడానికి ఇది షార్ట్ కట్ దారి కాబట్టి అందరూ చాలా వెహికల్స్ ఇక్కడ నుంచే వెళ్తాయి. ఇక్కడ నుంచి వెళ్ళడానికి మన చిన్నగుండె వెళ్ళి రావరుకుల అప్పనపల్లి నుంచి దుబ్బాక వెళ్తాయి. ఈ రహదారి వెంబడి చాలా ఉన్నాయి బావిలు. ఒక దగ్గరనే ఉంటాయి, చాలా రోడ్డుకు దగ్గరనే ఉంటాయి కాబట్టి కనబడకుండా ఉన్నాయి. ఈ ప్రమాదాలు జరగడానికి కారణం ముఖ్య కారణం ఏంటంటే మూల మలుపుల దగ్గర బావిలు ఉన్నాయి, కనబడకుండా ఉన్నాయి. ఇదివరకు చాలా జరిగినాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఇక ముందు కూడా జరగకుండా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. 3-4 సంవత్సరాల క్రితం చింతమణి కానీ అబ్బాయి టర్నింగ్ మీద కంట్రోల్ కాకుండా చనిపోవడం జరిగింది. అలాగే ఇక్కడ కొంచెం దూరంలో ఒక 3 కార్లు బోల్తాబడ్డాయి. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. దాదాపు ఎమ్మెల్యే గారికి చెప్పినాము, అంతకుముందు రామలింగారెడ్డి గారు ఉన్నప్పుడు కూడా, ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చెప్పినాము. అప్పుడు కూడా చాలా మంది పడ్డారు ఈ టర్నింగ్ మీద. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఈ మూల మలుపును అనేది సాధ్యంగా ఎవరు పట్టించుకోవడం లేదు, చూసుకుంటూ వెళ్ళిపోవడం. కానీ ఒక్క అభ్యర్థి కూడా సహకరించడం లేదు. ఎమ్మెల్యే కానీ, ప్రభుత్వమే కానీ, పాలకులు కానీ ముందర పడుతుందని అనుకుంటున్నాం కానీ చేయడం లేదు. అప్పనపల్లి శివారులో జరిగిన ప్రమాదం మరోసారి అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపింది. సిద్దిపేట నుంచి దుబ్బాక వెళ్లే దారిలో ఇదొకటే కాదు, 4-5 చోట్ల ప్రధాన రోడ్డుకి అతి సమీపంలోనే ఏమాత్రం రక్షణ లేని వ్యవసాయ బావులు ఉన్నాయి. అప్పనపల్లి ప్రమాదంతో అయినా అధికారులు మేలుకుంటారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.